హలో మామ, ఇది నేను డైలీ పెట్టే మీమ్ వీడియో కాదు, కాకపోతే చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే నేను డైలీ మీమ్స్ ఎట్లా ఎడిట్ చేస్తా అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి, బ్రో నువ్వు ఏ యాప్ లో ఎడిట్ చేస్తావు, నీ వీడియోస్ కి అసలు రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వస్తలేదు, నీ వీడియోస్ కి మనీ వస్తున్నాయా అసలు, ఇలా చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో ఈ వీడియోలో నేను అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తాను. నాకైతే చాలా డేస్ నుంచి మనీ అయితే వస్తున్నాయి. అండ్ ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇది బిగ్ బాస్ సీజన్, అంటే బిగ్ బాస్ వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో నా మీమ్స్ కి అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి, మీకు కూడా రావచ్చు. అందుకే నేను ఇప్పుడే ఈ వీడియో ఎడిట్ చేసి పెడుతున్నా, మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతుందని. మూవీ క్లిప్ కి కాపీరైట్ రాకుండా మనం ఎట్లా ఎడిట్ చేయాలి అన్నదే మెయిన్ పాయింట్. నేను అది కూడా చెప్తాను. అండ్ మీమ్స్ ఎట్లా ఎడిట్ చేయాలనేది నేను క్లియర్ గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. మీమ్స్ ఎడిట్ చేయడం సింపుల్ మామ. మీకు ఒక మీమ్ చేద్దామని ఒక ఐడియా వచ్చింది అనుకో, జస్ట్ యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్కి పోయిన తర్వాత మీరైతే ఏ వీడియో అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటుంటారో ఆ వీడియోని స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. స్క్రీన్ రికార్డ్ చేసుకున్నట్టు తెలుసుగా, కిందికంటే ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అని ఉంటుంది. స్క్రీన్ రికార్డ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ స్క్రీన్ రికార్డ్ ఆన్ చేస్తే స్క్రీన్ రికార్డ్ అయిపోద్ది. నేను ఆల్రెడీ ఒక వీడియోని స్క్రీన్ రికార్డ్ చేసుకున్నా. ఈ వీడియోని అయితే స్క్రీన్ రికార్డ్ చేసుకున్నా. ఇది ట్రెండింగ్ అవుతుంది కదా తెలుసుగా మీకు. ఇక్కడ ఫేస్ ఫస్ట్ వచ్చేసి రితుది పెడదాం అనుకుంటున్నా, వెనకాల డేమన్ పవన్ది పెడదామని అనుకుంటున్నా. మీకు కూడా తెలుస్తుంది కానీ స్క్రీన్ కట్ చేస్తున్నా ఈ వీడియో ఎడిట్ చేసుడు. సో మనం ఇప్పుడు ఎడిట్ చేయడానికి 2 యాప్స్ అయితే యూజ్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి కైన్ మాస్టర్ అనేది వీడియో ఎడిటింగ్కి యూజ్ చేస్తాం మనం. సెకండ్ వచ్చేసి పిక్సార్ట్ అంటే ఫోటో ఎడిట్ చేయడానికి. అంటే ఇప్పుడు మనం రితుది ఫేస్ కట్ చేయాలి కదా, ఓన్లీ మనకు కావాల్సింది హెడ్ ఒకటే. సో మనం అది కట్ చేయడానికి అవిటికి మనం పిక్సార్ట్ యూజ్ చేస్తాం. సరేనా, అర్థమైందిగా. ఇప్పుడు కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మీకు ఇట్లానే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి ఇంటర్ఫేస్ వేరుగా ఉంటుంది. సో ఇప్పుడు క్రియేట్ నౌ అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ ఏం కనిపిస్తుంది, రిజల్యూషన్స్ కనిపిస్తున్నాయి. 16:9 అంటే మనం యూట్యూబ్లో ఫుల్ వీడియో చూస్తాం కదా, ఆ రిజల్యూషన్ అన్నమాట. 9:16 అంటే మనం ఇన్స్టాలో వీడియోస్ చూస్తాంగా, ఆ రిజల్యూషన్. జస్ట్ ఏం లేదు మామ, ఇప్పుడు మనం ఫుల్ వీడియో చూస్తాంగా, దాన్ని ఇట్లా రొటేట్ చేస్తే 90 degrees రొటేట్ చేస్తే ఫుల్ రిజల్యూషన్ అయిపోద్ది, అంతే. ఇది ఫుల్ రిజల్యూషన్. ఇది వచ్చేసి ఈ ఇన్స్టా రిజల్యూషన్ 9:16. అర్థమైందిగా, ఇంకంతే, ఏం లేదు. అయితే ఇప్పుడు నేను నార్మల్గా అందరూ అయితే ఈ రిజల్యూషన్ యూజ్ చేయండి మామ, యూట్యూబ్ ఫుల్ రిజల్యూషన్. నేను కాకపోతే ఈ వీడియోకి ఈ రిజల్యూషన్ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ వీడియో ఎట్లుంది, ఈ ఇన్స్టా రిజల్యూషన్లో ఉంది. ఇది మొత్తం మనం ఇంతే తీసుకున్నాం అనుకో, ఎడిట్ చేస్తాం బాగానే, కాకపోతే ఫాలోవర్ కుల్ రోస్టర్ అవన్నీ పెట్టడానికే కుదరదు. సో మనం దీన్ని కట్ చేసి అంటే క్రాప్ చేసి ఎడిట్ చేయాలి. సో అందుకని నేను ఈ రిజల్యూషన్ యూజ్ చేస్తున్నా. మీరు నార్మల్గా ఈ రిజల్యూషన్లో ఎడిట్ చేయండి, సరేనా. క్రియేట్ మీద క్లిక్ చేసేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా రాకపోవచ్చు. మీకు ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది ఇంటర్ఫేస్. ఇట్లా వస్తే మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ వీడియో అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటారో ఆ వీడియోని ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఈ రిజల్యూషన్ వేరే. అంటే ఈ వీడియో వచ్చేసి మనకు టిక్టాక్ రిజల్యూషన్లో ఉంది, అంటే నార్మల్గా యూట్యూబ్ షార్ట్స్ రిజల్యూషన్లో ఉంది. కానీ మనం తీసుకున్న రిజల్యూషన్ వేరు. కాకపోతే మనకి బ్లాక్ కలర్ది ఈ స్లైడ్స్ రావద్దు. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అని ఉంది కదా, కనిపిస్తుందా? ప్యాన్ అండ్ జూమ్ అంటే జూమ్ చేయం. ఇప్పుడు ఇది మెయిన్ లేయర్ మామ, ఇది లేయర్ కాదు, సారీ, ఇది మెయిన్ వీడియో. దీన్ని ప్యాన్ జూమ్ చేయాలి. ప్యాన్ జూమ్ అంటే ఈ వీడియోని జూమ్ చేయడం. అయితే షార్ట్ పొజిషన్ అని ఉంది కదా, ఇక్కడ షార్ట్ పొజిషన్ అంటే ఫస్ట్ ఫ్రేమ్, ఎండ్ పొజిషన్ అంటే లాస్ట్ ఫ్రేమ్. సో ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. స్టార్ట్ పొజిషన్ అంటే ఫస్ట్ ఫ్రేమ్ అమ్మ. ఇప్పుడు ఒకసారి జూమ్ చేసినాం ఇట్లా, ఎండ్ పొజిషన్కి వచ్చేసరికి జూమ్ అవుట్ చేసినాం. ఇట్లా జూమ్ అవుట్ జూమ్ ఇన్ ఎలా చేయాలంటే, మీ వీడియో మీద రెండు చేతులు పెట్టేసి జూమ్ అవుట్ ఇట్లా మూవ్ చేయండి. దాన్ని మూవ్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఇట్లా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయిపోద్ది. ఇప్పుడు ఒకసారి ఇట్లా ప్లే చేసి ఏమైద్ది, ఇట్లా జూమ్ అవుట్ ఇట్లా అవుతుంది. మనకు అట్లా అవసరం లేదు, మొత్తం ఒకటే ఫ్రేమ్లో ఉండాలి.
సో మనం ఇప్పుడు ఏం చేసామంటే కరెక్ట్ పొజిషన్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో లైన్స్ కనిపిస్తున్నాయి 2 ఈక్వల్ టు లెక్క సింబల్, దాని మీద క్లిక్ చేసేసండి. క్లిక్ చేస్తే స్టార్టింగ్ పొజిషన్ ఎండ్ పొజిషన్ 2 ఒకటేలాగా మెయింటైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. యారో మార్క్ క్లిక్ చేసుకోండి. మీకు ఒకవేళ టిక్ మార్క్ కనిపిస్తే టిక్ మార్క్ క్లిక్ చేసేసుకోండి. ప్లే చేసేసుకోండి. మొత్తం ఒకటే రిజల్యూషన్ అంటే ఒకటే క్రాప్ అయ్యి వస్తుంది కదా. ఇది ఓకే, వీడియో సెట్ చేసినాం. ఇప్పుడు మనం దాని మీద ఫేస్ పెట్టాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఫేస్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక ఫోటో డౌన్లోడ్ చేద్దాం. ఫోటో డౌన్లోడ్ చేయాలంటే ఏం చేయాలి? క్రోమ్కి పోయి రీతు చౌదరి డౌన్లోడ్ చేద్దాం. ఒక రఫ్గా మీకు చూపిస్తాం, ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాం కాబట్టి. ఇమేజ్ పోతే ఫొటోస్ వస్తాయి. మీ వీడియోస్కి ఏ సెట్ అవుతుందో ఆ ఫోటోని డౌన్లోడ్ చేయండి. ఈ ఫోటోలు ఎన్నిట్లోనే సర్లే, మీకు ఇప్పుడు ఈ ఫొటోస్లల్లో ఏ సూట్ అవుతుందో అది డౌన్లోడ్ చేసుకోండి. రఫ్గా ఇదైతే ఫేస్ మొత్తం కనిపిస్తుంది కాబట్టి నేను ఇది తీసుకుంటా. మీకు ఏ సెట్ అవుతుందో అది తీసుకోండి. ఇమేజ్ మీద డబుల్ ప్రెస్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తాయి. డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. పిక్సార్ట్కి వచ్చేసేయండి. పిక్సార్ట్కి వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ని ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ కట్అవుట్ అని కనిపిస్తుంది కింద సీజర్ సింబల్ తోటి. కట్అవుట్ అంటే ఏంటంటే కట్ చేయడం. కట్ అంటే కట్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, పర్సన్, ఫేస్, క్లాత్ అని. పర్సన్ అంటే ఏంటంటే పర్సన్ మొత్తం కట్ అయిపోతాడు అనమాట. పర్సన్ క్లిక్ చేసి చూపిస్తాం మీకు. క్లిక్ చేసి ఇప్పుడు అర్థమైంది కదా, పర్సన్ మొత్తం కట్ అయిపోతాడు అన్నట్టు. ఇట్లా ఇక్కడ పైన ఐ సింబల్ కనిపిస్తుంది కదా, ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు లాస్ట్కి వచ్చే అవుట్పుట్ కనిపిస్తుంది అన్నమాట. ఇట్లా చేసుకొని చూసుకోండి. కాకపోతే మనకు పర్సన్ అవసరం లేదు, హెడ్ కావాలి. మనం ఓన్లీ ఫేస్ తీసుకుంటాం కాబట్టి హెడ్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఐ సింబల్ క్లిక్ చేయండి. ఇట్లా ఎండ్కి మొత్తం బార్డర్స్లో ఏమైందంటే వైట్ వచ్చింది. మనకు ఆ వైట్ అవసరం లేదు. సో మనం ఏం చేయాలంటే దాన్ని ఎరేజ్ చేసుకోవాలి. ఎరేజ్ మీద క్లిక్ చేసి బార్డర్స్లలో ఇట్లా ఎరేజ్ చేసేసుకోండి. ఎరేజ్ మీద డబుల్ క్లిక్ ఇస్తే ఇవి ఓపెన్ అవుతాయి. సైజు, హార్డ్నెస్ అని సైజు పెట్టుకోండి, హార్డ్నెస్ని పెట్టుకోండి. మీకు ఎట్లా కావాలంటే అట్లా, ఇది ఎంత కావాలంత పెట్టుకోండి. కట్ చేసుకోండి. నేను రఫ్గా ఇట్లా తీసుకుంటున్నా. ఓకేనా? ఓకే, తీసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేసేసండి. ఇంకా మీకు ఇది ఈ ఫోటోని కొద్దిగా బ్రైట్నెస్ పెంచి కొద్దిగా ఎడిట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ పక్కన టూల్ అని ఉంది కదా, టూల్ మీద క్లిక్ చేసేసి అడ్జస్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేసండి. క్లిక్ చేసిన తర్వాత బ్రైట్నెస్ కావాలంటే బ్రైట్నెస్, క్వాలిటీ కావాలంటే క్వాలిటీ, కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్, ఏది కావాలంటే అది కొద్దిగా పెంచుకోండి. మొత్తం సెట్ అయిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ కనబడుతుంది, డౌన్లోడ్ మీద క్లిక్ చేసేయండి. డౌన్లోడ్ అయిపోద్ది. కైన్వర్స్కి వచ్చిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేయండి. ఇది మెయిన్ వీడియో. మీరు మెయిన్ వీడియో మీద లేయర్ లాగా ఫేస్ని తీసుకోవాలి. అంతేగాని మనకి మీడియా కనిపిస్తుంది, మళ్ళీ మీడియా మీద క్లిక్ చేసేసి ఫోటో ఇంపోర్ట్ చేస్తే ఏమైద్దో చూపిస్తాను. మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసినాం అనుకో, ఈ మీడియా పక్కన వస్తుంది. ఎందుకంటే మీడియా అనేది ఒక మెయిన్ వీడియో అన్నమాట. మెయిన్ వీడియో పైన లేయర్స్ లాగా మనం వేసుకోవాలి. లేయర్ లాగా ఏం చేయాలా, లేయర్ లాగా రావాలంటే పక్కన లేయర్ అని అనిపిస్తుంది, ఆ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా అని కనిపిస్తుంది, మీడియా మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ ఫొటోస్ కనిపిస్తాయి. ఫొటోస్ మీకు ఏ ఫోటో కట్ చేసుకొని పెట్టుకుంటారు కదా, ఆ ఫోటోని ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది, మీకు కనిపిస్తే టిక్ మార్కు, లేకపోతే ఇంటూ మార్క్ కనిపిస్తే ఇంటూ మార్కు కొట్టేసేయండి. ఒకసారి ఈ ఫోటో వచ్చింది, నేను వేరే ఫోటో ఇంపోర్ట్ చేస్తాను. ఈ ఫోటో కదా మనం చేసింది, ఈ ఫోటో. ఓకే, ఈ ఫోటో వచ్చింది. ఫోటో వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఈ ఫోటో ఏంటంటే ఇట్ సైడ్ ఫేస్ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే వీడియోలో ఆమె ఇట్ సైడ్ చూస్తుంది. కాబట్టి మనం దీన్ని ఫ్లిప్ చేయాలి. అంటే ఈ ఫోటోని ఇట్ సైడ్ చూస్తున్నట్టు కనిపించాలి. అప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ దగ్గర మిర్రరింగ్ అని ఉంది కదా,
దాని మీద క్లిక్ చేస్తే ఇటు సైడ్ మిర్రర్ అంటే రివర్స్లో చూస్తున్నట్టు అయిపోద్ది, ఫ్లిప్ అయిపోద్ది ఫోటో. మీకు ఈ ట్రాన్స్ఫార్మ్ దగ్గర ఉండకపోవచ్చు, బయటనే ఉండొచ్చు, కాకపోతే ఇమేజెస్ ఇట్లానే ఉంటాయి, మీరు కొద్దిగా చూసుకోండి. ఇమేజెస్ అంటే టూల్ ఇదే, కాకపోతే వేరే ప్లేస్లో ఉండొచ్చు, చూసుకోండి. పెట్టిన తర్వాత ఇది ఇమేజ్ ఇంత పొడవు కనిపిస్తుంది, అంటే ఇది రిజల్యూషన్ ఆ రిజల్యూషన్లో ఉండే ఫోటో కాబట్టి ఇది ఇట్లా కనిపిస్తుంది. నాకు కింద స్పేస్ మొత్తం అవసరం లేదు కాబట్టి అదంతా క్రాప్ చేస్తున్నా, ఎందుకంటే ఎడిట్ చేసేటప్పుడు మనకు మొత్తం అడం వచ్చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ ఫేస్ ఎంత ఉందో ఇది కూడా అంత పెట్టుకోవాలి. ఆ పొజిషన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ పొజిషన్లో ఉంది కదా. ఇప్పుడు మీకు ఏమనిపించచ్చు అంటే ఇప్పుడు ఆమె బాడీ కలర్ వేరే ఉంది, ఈ ఫోటో కలర్ వేరే ఉంది. అప్పుడు మీరు కొద్దిగా ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్రైట్నెస్ పెంచుకోవాలంటే బ్రైట్నెస్, అంటే ఆ బాడీకి ఈ ఫోటోకి ఏమన్నా కొద్దిగా సెట్ అవుతుందా అని చూసుకోండి. ఇట్లా కొద్దిగా సెట్ అయిందనుకో ఉంచేసేయండి, సెట్ కాలేదనుకో లైట్. ఈ ఫోటో ఇట్లా పెట్టేసినాం. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫోటోని సెలెక్ట్ చేసి దాన్ని కీ ఇవ్వాలి. కీ అంటే ఏంది, కీయింగ్ అంటే ఏంటంటే ఈ ఫోటో ఉంది ఇప్పుడు నార్మల్గా, ఈ ఫోటోని ఇక్కడ ఉంది, ఈ పొజిషన్లో ఈడు ఉంది. నెక్స్ట్ మూవ్ అయినప్పుడు ఈ పొజిషన్లో ఈ ఫోటో ఏడు ఉండాలి. కీయింగ్ అంటే ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది ప్లస్ సింబల్, ఇక్కడ ప్లస్ సింబల్, అది క్లిక్ చేసి ఇక్కడ కీ పడుతుంది. కీ ఎందుకు పడుతుంది అంటే ఈ ఫోటో నువ్వు ఇక్కడ ఉండాలి అని ఆ ఫోటోకి చెప్తున్నాం అన్నట్టు. మనం కీ వేసి మరి చెప్తున్నావు నువ్వు ఇక్కడనే ఉండు అని. అట్లా ఈ ఫోటో ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండాలా అని చెప్తున్నాం, అదానే ఉంది. ఇప్పుడు ఆ వీడియోలో ఆ ఫేస్ ఇట్లా ముంగడికి వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఈ ఫోటోకి మనం క్లిక్ చేసి అది ఇడికి రావాలను అంటే ఇక్కడ ఇట్లా నువ్వు పెద్ద చిన్న కూడా వేసుకోవచ్చు, పెద్ద చిన్న రొటేటు ఏమన్నా వేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి ఈడుండు అని. ఇట్లా ఈడిగా వచ్చేస్తుంది ఫోటో. మళ్ళీ ఆ వీడియోలో ఫోటో ఏడపోతే ఆడ పెట్టేసేయాలి ఈ ఫోటోని, అర్థమైందా? ఇట్లా కింద ఇట్లా ముంగడికి వస్తుంది ఫేస్. అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కూడా కొద్దిగా స్కేలింగ్ చేసుకొని ముంగడికి వచ్చినట్టు పెట్టేసుకోవాలి, అర్థమైందా? ఇట్లా ఇలా అడ్డం దుంకుతురు కాబట్టి మనకు కొద్దిగా వీడియో ఇది అంత నేచురల్గా రాకపోవచ్చు, కాకపోతే మనం మూవీ వీడియోస్ అయితే మంచిగా వస్తాయి నీట్గా. ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా ఈజీగా అయిపోతుంది. ఆ ఫేస్ మీద ఒక ట్రాక్ పెట్టేసి ఆ ట్రాక్కి ఆ ఫోటోకి మనం కనెక్ట్ చేసేసినామంటే ఈజీగా అయిపోద్ది. కాకపోతే మీరు ఫోన్లో ఎడిట్ చేస్తారు, మస్తు మంది ఫోన్లో చూస్తారని నేను ఈ కైన్మాస్టర్ ప్రాసెస్ చెప్తున్నా. మీకు ల్యాప్టాప్లో ఉన్నాయని కామెంట్ చేస్తే నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఈజీగా అయిపోద్ది అది 1 నిమిషంలో. ఇట్లా ముంగటికి వస్తే ఇక్కడ మనం కీస్ ఊకేయాల్సిన అవసరం లేదు. మనం ఇట్లా మూవ్ చేస్తుంటే ఇట్లా కొద్దిగా సెట్ చేస్తుంటే అది కీ పడిపోతూ ఉంటుంది. ఇట్లా వేసుకోవాలి. ఇది ఇట్లుంది కానీ నార్మల్ వీడియోస్ జల్దిగానే అయిపోతాయి. ఇట్లా నార్మల్గా ఇట్లా ప్లే చేస్తాం, ఇట్లా వస్తుంది వీడియో. అర్థమైందా? ఇట్లా మీరు కరెక్ట్గా చేసుకోండి. నేను రఫ్గా చేసిన, అది కొద్దిగా కరెక్ట్గా అనిపిస్తలేదు. ఇట్లా మీరు కరెక్ట్గా చేసుకోండి. ఇట్లా కిందికి వచ్చినప్పుడు కిందికి అనండి దాన్ని, కిందికంటే అది కిందనే ఉంటుంది, ఇట్లా కిందికే ఉంటుంది, అర్థమైందా? ఇప్పుడు ఇంకొకటి, నేను మిడిల్లో రీతు సౌండ్ లాఫ్ అంటే నవ్వినట్టుగా పెడతాను కదా, అది ఎట్లా పెట్టాలంటే ఇప్పుడు ఇటు వరకు ఉంది. ఫస్ట్ దీన్ని కట్ చేసేద్దాం. నేను కట్ చేసిస్తున్నా. ఇక్కడ నవ్వినట్టు నాకు కావాలి. ఇక్కడ నేను లాస్ట్కి ఎందుకు పెడతానంటే లాస్ట్కి ఒకవేళ నవ్విన వీడియోస్ అందరికి నచ్చుతుంది కాబట్టి మళ్ళీ ఆ నవ్విన ప్లేస్మెంట్ కోసం ఆ వీడియో మళ్ళీ చూస్తారని నేను అక్కడ లాస్ట్లో పెడతాను. అంటే వాచ్ టైం ఎక్కువ వస్తుందని అలా పెడతా. సో ఇప్పుడు ఈ ప్లేస్లో పెడదామని అనుకుంటున్నాను.
అప్పుడు మనం ఏం చేయాలంటే మీ దగ్గర ఆడియో ఉందనుకో, ఒకవేళ ఆడియో ఉందనుకో, ఆడియోని ఈడ ఆడియో దగ్గరికి పోయి ఈడ మనం ఇంపోర్ట్ చేసేసుకుంటే అయిపోద్ది. కాకపోతే అది నాకు వీడియో రూపంలో ఉంది అది నాకు సౌండ్ అది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వీడియోని ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేసి దాన్ని ఆడియోలోకి కన్వర్ట్ చేయాలి. అయితే లేయర్లకు పోవాలి. మనం ఏం చేసినా లేయర్లను చేయాలయ్యా. ఇప్పటి నుంచి మనం ఏం చేసినా లేయర్లను చేయాలి. ఎందుకంటే ఇది మెయిన్ వీడియో. దీని మీద మనం ఏం ఎడిట్ చేసినా చేస్తాం కాబట్టి దీని మీద ఏం ఎడిట్ చేసినా మనం లేయర్లకు పోయే తీసుకోవాలి. మీరు ఈడ పైన మీడియాలోకి పోయి తీసుకోకండి. అక్కడ తీసుకుంటే మీకు అది పక్కకు వచ్చేస్తుంది. లేయర్లకు పోయి మీడియాని క్లిక్ చేసినామంటే నార్మల్గా నేను ఆడియోని చూపిస్తాను. ఆడియో ఇది వీడియో రఫ్ నేను అన్ని వీడియోస్ పెడతా కదా లాస్ట్లో, అదే ఇది ఆడియో. ఇది ఆడియో. ఈ ఆడియో కావాలి నాకు, ఈ వీడియో అవసరం లేదు కాబట్టి దాని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయండి. మన లేయర్ మీద, పైన మీడియా మీద కాదు, కింద లేయర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కిందికి పోతే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని కనిపిస్తుందా? ఎక్స్ట్రాక్ట్ ఆడియో దాన్ని క్లిక్ చేయండి. అయితే ఏమవుతుందంటే ఆ వీడియో నుంచి ఆడియో ఒకటే ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది, అంటే సపరేట్ అయిపోద్ది. ఆడియో కింద వచ్చింది కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఈ వీడియో సెలెక్ట్ అయి ఉంది, మనకు ఆ వీడియో అవసరం లేదు కాబట్టి దాన్ని డిలీట్ కొట్టేసి ఇప్పుడు ఓన్లీ అది ఆడియో ఒకటే వచ్చింది. ఇప్పుడు అర్థమైంది కదా. ఈడ ఆడియో వచ్చింది. సో ఈడ లాస్ట్లో లాఫ్ ఏడు ఉందో అక్కడ మనం ఏం చేస్తామంటే ఇంకొక ఇమేజ్ని ఇంపోర్ట్ చేస్తాం. లేయర్ల నుంచి మీడియా సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం ఇట్లా ఫేస్ని కట్ చేసుకున్నాం, అట్లనే ఒక నవ్విన ఫోటోని కట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోండి. ఆ ఫేస్ దగ్గర పెట్టుకొని నవ్విన దగ్గర కీస్ వేసుకోండి. ఇట్లా నవ్వినట్టు కీస్ పెట్టేసుకోండి. ఇట్లా పెద్ద అయితే పెద్దగా, ఇట్లా రఫ్గా పెడుతున్నాం. మీరు ఇట్లా క్లియర్గా పెట్టుకోండి, మంచిగా నీట్గా. మీరు ఇట్లా జూమ్ చేసుకొని మెల్లంగా చేయండి. ఫస్ట్ ఇట్లా మెల్లంగా చేస్తే మీకు అలవాటు అవుతుంది. మంచిగా చేయండి. ఇట్లా నీట్గా ఒక్కొక్క ఫ్రేమ్ చూసుకుంటే వేయండి. ఒక్కొక్క ఫ్రేమ్కి మూమెంట్ ఎట్లా పోతుందో అట్లా పెట్టండి. ఇది ఒకటి చెప్తాను. ఈ లేయర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఫ్లిప్ టర్న్ ఉంది కదా, అంటే కత్తర్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి ఇటు కట్ చేయాలి, లెఫ్ట్ సైడ్ కట్ చేయాలంటే ఫస్ట్ ట్రిమ్ లెఫ్ట్ అని ఉంది కదా, ట్రిమ్ లెఫ్ట్ సైడ్ ట్రిమ్ అయిపోద్ది. రైట్ సైడ్ ట్రిమ్ చేయాలనుకుంటే రైట్ సైడ్, మిడిల్లో కట్ చేయాలనుకుంటే మిడిల్ది కనిపిస్తుంది కదా సింబల్, చూస్తే మీకు అర్థమైపోతుంది. అట్లా క్లిక్ ఇది కట్ చేయడానికి. మీకు ఈ టూల్ చెప్తాను. రీప్లేస్ అంటే రీప్లేస్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ వేరే ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది వేరే ఫోటో ఇంపోర్ట్ అయిపోతుంది. అర్థమైందా? వేరే ఫోటో వచ్చింది. అట్లా ఇది రీప్లేస్ బటన్, రీప్లేస్ టూల్. ట్రిమ్ అంటే కత్తెర అంటే ఏది? కట్ చేసుడే. కత్తెర అంటే కట్. ఫ్లిప్ అంటే ఇది వచ్చేసి ఇది ఆఫ్లో పెట్టుకోండి. ఇది అవసరం లేదు మనకి, ఆఫ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఫుల్ వీడియో అంటే ఇది మొత్తం ఫుల్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఇట్లా ఇదంటే టాప్ అంటే టాప్, డౌన్ అంటే డౌన్, ఇట్లా వస్తుంది. ఇదంతా మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం కీస్ వేసి సెట్ చేస్తాం కాబట్టి ఇది అవసరం లేదు మనకి. ఇన్ యానిమేషన్ అంటే ఏంటంటే మనకి వీడియో ఫస్ట్లో మనకి యానిమేషన్ ఎట్లా రావాలి అన్నది ఇన్ యానిమేషన్. ఓవరాల్ యానిమేషన్ అంటే మొత్తం వీడియో మొత్తం అట్లనే అవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఉంది సపోజ్, ఇట్లా వీడియో మొత్తం అవుతూ ఉంటుంది. ఇదన్నీ మనకు మీమ్స్కి అవసరం లేదు, కాకపోతే మీకు చెప్తున్నా రఫ్గా మీరు వేరే వీడియోస్ యూజ్ చేసుకుంటారని. అవుట్ యానిమేషన్ అంటే మన లాస్ట్లో దీనికి చూపిస్తాను. లాస్ట్ అంటే ఇదే కదా, ఈ లేయర్కి లాస్ట్ అంటే ఇదే. సో అవుట్ యానిమేషన్ అంటే అంటే లాస్ట్లో వచ్చే యానిమేషన్ లాస్ట్లో ఉంటుంది. అట్లా ఇవన్నీ టూల్స్. క్రాఫ్ అంటే క్రాఫ్, కార్నర్ పాయింట్ అంటే దీనికి ఇది కార్నర్ అంటే మనం మూవ్ చేసినప్పుడు ఆ కార్నర్ నుంచే మనకు రొటేట్ అవ్వడు అవన్నీ అవుతాయి అన్నమాట. కార్నర్ పాయింట్.
ఫిల్టర్స్ అంటే ఫిల్టర్స్ మనకు ఫిల్టర్స్ పెట్టుకోనికి. ఆల్ఫా ఆల్ఫా అంటే ఒబాసిటీ లాగా ఇట్లా ఒబాసిటీ. బ్లెండింగ్ అంటే నార్మల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. బ్లెండింగ్ అంటే ఇప్పుడు కూల్ రోస్టర్ అని పెడుతున్నా రఫ్గా. కూల్ రోస్టర్ అని పెట్టిన తర్వాత దీన్ని ఇవి కూడా చెప్పాలబ్బా. మనకు టెస్ట్ తీసుకున్నాం. ఫాంట్స్ అంటే ఫాంట్స్ ఉంటాయి. ఇలా ఫాంట్స్ ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ తీసుకోవచ్చు. దీనికి కూడా ట్రిమ్ అంటే కట్ చేసుకోవచ్చు, కలర్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ సింపుల్. కాకపోతే మీకు ఇవన్నీ డీటెయిల్ కావాలంటే నేను మంచిగా డీటెయిల్గా పిన్ టు పిన్ ఒక్కొక్క టూల్ చెప్తాను ఇంకొక వీడియోలో. ఎందుకంటే ఇది మస్తు పెద్ద అయిపోతుంది వీడియో. సో దీన్ని క్లిక్ చేస్తే బ్లెండ్ కదా, మీకు బ్లెండ్ చూపిస్తాను. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ బ్లెండింగ్ అని ఉంది కదా, దాన్ని మీద సెలెక్ట్ చేస్తే ఇవన్నీ బ్లెండ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అది ఆ వీడియోకి ఈ టెక్స్ట్ బ్లెండ్ అవుతుంది, అంటే దాంట్లో కలిసిపోతుంది అన్నమాట. దాన్ని ఎట్లా కలిసిపోవాలనేది ఈ టూల్స్. స్క్రీనింగ్ అంటే స్క్రీనింగ్లో ఇన్పుట్ మనం ఇచ్చింది ఎట్లా కలిసిపోతుందో అట్లా కలిసిపోతూ ఉంటుంది. ఓవర్లే అంటే దాంట్లో ఓవర్లే అయింది. ఇట్లా నేను నార్మల్గా నా టెస్ట్ ఇట్లనే పెడతా ఉంటా. నా టెస్ట్ వీడియో మీద ఇంతే వస్తుంది. అంటే ఓవర్లే అర్థమవుతుంది కదా, వెనకాల వీడియోకి ఆ టెస్ట్ కలిసిపోతుంది. ఇది అట్లా యూజ్ అవుతుంది. ఇవన్నీ టెస్ట్కి సంబంధించినవి. మీకు డీటెయిల్ కావాలంటే వేరే వీడియో చేస్తా. గంతే. ఇట్లా నీట్గా ఒక వీడియో. ఇప్పుడు వెనకాల పవన్ కావాలి, నాకు ఒకటే చెప్పినా ఇంకోటి చెప్పలే అంటారు. అందుకే పవన్ కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఇంతే, సేమ్ ప్రాసెస్. లేయర్లో కొండి, మీడియా క్లిక్ చేయండి. క్లిక్ చేసి పవన్ ఫోటో మీరు కూడా క్రాప్ చేయండి, చెప్పిన ప్రాసెస్ అట్లానే క్లిక్ చేసేసి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేయగానే ఇట్లా వచ్చేస్తాడు. అక్కడ పెట్టేసుకొని కీ వేసుకోండి. ఫస్ట్ ఒక కీ వేసుకోండి, అంతే సరిపోతుంది. తర్వాత ఇట్లా పెట్టేసుకోండి. ఆ ఫేస్ ఎటు పోతే అటు పెట్టేసుకుంటే అది కీ పడిపోతుంది ఆటోమేటిక్గా. ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకుంటే అయిపోయి ఇట్లా ప్లే ఇట్లా వచ్చిందా యానిమేషన్. గంతే, ఇదేం లేదు, సింపుల్. ఇట్లా మనం ఎన్ని ఫొటోస్ కావాలంటే వీడియోస్లో ఇద్దరే కనిపిస్తుంది కాబట్టి మనం ఇద్దరు తీసుకున్నాం. అదే నేను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వీడియో చేసిన దాంట్లో అందరు కనిపించారు. అట్లా మస్తు మంది ఉంటే అట్లా ఒక్కొక్కరు లెక్క మనం ఎక్కువ లేయర్స్ తీసుకొని చేస్తామన్నమాట. అంతే. అట్లా ఎంత మంది కనిపిస్తే అంత లేట్ అయ్యింది వీడియో. అంతే, సింపుల్. అయిపోయింది కదా. మనం ఎక్స్పోర్ట్ చేసాడు మీకు చెప్తాను. ఎక్స్పోర్ట్ చేసాడు ఏం లేదు, పైన ఇటు ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది కదా, దాన్ని మీద క్లిక్ చేయండి. రిజల్యూషన్ మరి ఇదంతా హై అవసరం లేదు మనకి. నార్మల్ హెచ్డీలో పెట్టుకోండి. FPS 30 పెట్టుకొని సరిపోతుంది. డిఫాల్ట్గానే పెట్టుకోండి. ఇదిలో కూడా మరి లో అవసరం లేదు, మనం మీమ్సే కాబట్టి. మీరు పర్సనల్గా ఏమైనా ఎడిట్ చేసుకుంటే హై పెట్టుకోండి. నాకు ఇది సరిపోతుంది మీమ్స్కి. సేవ్ వీడియో కొట్టేసేయండి. సేవ్ వీడియో కాకుండా మీరు వేరే వర్షన్లో చేస్తుంటే సేవ్ వీడియో అని ఉండదు, ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అయిపోద్ది. అంతే, సింపుల్. అది వీడియో మనకు అలా వచ్చేస్తుంది గ్యాలరీలోకి. ఇదంతే, అయిపోయింది. మీకు నేను చేసే ఎడిట్స్లో మీకు ఏదైతే టఫ్ ఉంది అనిపిస్తే అది కామెంట్ చేయండి. అది నెక్స్ట్ వీడియోలో ఎడిట్ చేసి చూపిస్తా. మీకు ట్యూటోరియల్ లెక్క అవుతుంది. లేకపోతే అట్లాంటి వీడియో ఇంకోటి ఎడిట్ చేసినప్పుడు స్క్రీన్ రికార్డ్ చేస్తా. అండ్ మనం ఇప్పుడు మీమ్స్ చేస్తున్నాం అంటే అది మూవీ క్లిప్ యూజ్ చేయండి, మనం మీమ్ని అయితే క్రియేట్ చేయలేం. అంటే నార్మల్గా ఏదో ఒక క్లిప్ని యూజ్ చేస్తేనే మనకు మీమ్ క్రియేట్ అయింది. సో ఆ వీడియో రైట్స్ మొత్తం ఆ వీడియో వాడికే ఉంటాయి. ఆడెప్పుడు మనకు కాపీరైట్ వేస్తాడో ఎప్పుడైనా కాపీరైట్ వేసుకోవచ్చు మనకు, ఎందుకంటే ఆ వీడియో ఆడది. సో మనం దాన్ని ఎట్లా కవర్ చేయాలి అని నేను ఇప్పుడు చెప్తాను. రఫ్గా నేను ఒక మూవీ క్లిప్ తీసుకొని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది, నేను పెట్టిన వీడియో ఉంది. ఇప్పుడు ఇది ఉంది, ఇది ప్లే చేస్తే వీడి వరకు ఇప్పుడు ఇది ఉంది. ఇదంతా కంటిన్యూ వీడియో అయిపోద్ది. అంటే మనం వీడియో క్లిప్ యూజ్ చేయొచ్చు, ఓన్లీ 8 సెకండ్ బిలోనే యూజ్ చేయాలి.
8 సెకండ్స్ కన్నా ఎక్కువ యూజ్ చేసినాం అనుకో అది కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 8 సెకండ్స్ అనేది ఎంటర్టైన్మెంట్ పర్పస్ మనం యూజ్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది ఉంది రఫ్గా ఇప్పుడు మనకి ఈ నుంచి కావాలి ఈ నుంచి కావాలి కాబట్టి ఈడ వరకు వచ్చింది. సో ఈడ మనం ఇది కట్ చేసేసుకోవాలా. అంటే కట్ చేసేసుకొని ఈ నుంచి ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా అవసరం లేదనుకో రఫ్గా వీడు కొట్టింది కావాలా ఇటు సైడ్ తీసేసేయాలి. అప్పుడు ఏమైపోద్ది ఈ వీడియో వేరే ఈ వీడియో వేరే అయిపోద్ది. అప్పుడు ఇప్పుడు ఈ వీడియో మొత్తం సెట్ అయిపోయి అంతే ఉన్నట్టుంటుంది. కాకపోతే మనం మిడిల్లో కట్ చేసేసినాం కాబట్టి అది వీడియో మనకు ఒరిజినల్ వీడియో లాగా కాదు. అది ఇదొక 7 సెకండ్స్ ఇదొక 5 సెకండ్స్ లాగా అయిపోద్ది. ఫస్ట్ వీడియోని మనం కట్ చేసి నేర్చుకోండి. కట్ చేసి ఎడిట్ అంటే కట్ చేసి మనకు కాపీరైట్ రాకుండా చూసుకోండి. మెయిన్గా మూవీ సాంగ్స్ అయితే యూజ్ చేయకండి మామ. సాంగ్స్ యూజ్ చేస్తే యూట్యూబ్ అల్గారిథమే డిటెక్ట్ చేసేసి ఫస్ట్ అదే వేసేస్తుంది కాపీరైట్. ఆ ఓనర్స్ దాకా పోయింది. సో మనం వీడియో క్లిప్స్ డైలాగ్స్ ఫన్నీ వీడియోస్కే మనం మీమ్స్ వేయాలి. అండ్ మెయిన్గా ఇంకొకటి ఏదో మర్చిపోయినా గుర్తొచ్చింది. మనం బిగ్ బాస్ మీమ్స్ వేసినప్పుడు బిగ్ బాస్ వీడియోస్ మాత్రం అసలు యూజ్ చేయకండి. డైలాగ్స్ని యూజ్ చేయండి. డైలాగ్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ మీమ్ డైలాగ్స్ని అంటే మనకి ఏదైతే మీమ్ లాగా యూజ్ అవుతుందో దాన్ని యూజ్ చేయండి. అంతేగాని ఆ వీడియోని స్క్రీన్ రికార్డ్ చేయకండి. ప్రోమోస్ని అసలు తీసుకోకండి. వీడియోస్ని ఆడు కాపీరైట్ వేస్తాడు. మళ్ళీ ఆడుతోటలోళ్ళి ఇంకొకటి ఏం చెప్దాం అనుకున్నా, మీమ్స్కి అయితే మనీ అయితే వస్తాయి మామ. మీరు రీచ్ ఈజీగా వస్తుంది. బిగ్ బాస్ రీచ్ కూడా టెన్షన్ తీసుకోకర్రి. నాకైతే మనీ కూడా వస్తున్నాయి. నేను స్క్రీన్ షాట్ పెడతా, ఇప్పుడు కూడా పెడతా. ఫస్ట్లో పెట్టినా కదా ఇప్పుడు కూడా పెడతా. అంతే. ఇంకా మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేయండి మామ. వీడియోస్ క్రియేట్ చేయండి, పోస్ట్ చేయండి, నన్ను ట్యాగ్ చేయండి. నాకు ఆ వీడియో నచ్చినా నచ్చకపోయినా మీరు నా వీడియో చూసి ఎడిటింగ్ చేసినారంటే నేను మెన్షన్ చేస్తా స్టోరీలా, ఇన్స్టాలో. కానీ ఇన్స్టాలో కూడా కూల్ రెస్టారెంట్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో చూస్తుంటే యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇన్స్టాలో ఫాలో చేయండి. సారీ.